ఏమైందమ్మా కాలుకి? అవునా, సరే ఓకే, సరిపోతుందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆరు ఉన్నాయి, 7. ఓ 9 కంటే ఎక్కువనే ఉన్నాయి. కరెక్ట్ నన్ను తక్కువ ఉంటాయేమో అనుకున్నా. ఎన్ని గంటలు చేస్తావమ్మా? పొద్దున 7-8 గంటలకు వస్తారా? రాత్రి దాకా చేస్తే ఎన్ని అమ్ముతారు ఒక రోజు మొత్తంలో? అంతేనా? మరి ఇప్పుడు పొద్దున వచ్చి సాయంత్రం దాకా కూర్చుంటే 4 అమ్ముతే ఏమొస్తుంది మీకల్లా? ప్రాఫిట్ ఏముండదు కదా అలా. మరి పొద్దుంతా చేస్తూనే ఉంటారా? మన ఇల్లు నడుస్తుందా మళ్ళీ ఇటుంటే? అమలు పని చేస్తారా? ఓకే. ఇప్పుడు కిరాయి కట్టాలా, మళ్ళీ ఇవన్నీ చేయాలా, మరి ఇట్లా అంటే ఈడ పెట్టినందుకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా మీకు? మరి ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎట్లా నడుస్తుందమ్మా ఇల్లు? అదే వినంగానే బాగా అనిపిస్తుంది. నేను పోతున్నా, నేను ఇటు నుంచి పోతున్నా, సరిగా మిమ్మల్ని చూసి మళ్ళీ రిటర్న్ వచ్చిన. నేను అందుకనే చూసి మళ్ళీ నేను రిటర్న్ వస్తున్నా, ఎందుకంటే కొందాం నీ దగ్గర అని చెప్పేసి అక్కడ పోయినా మళ్ళీ వెనుకకు వచ్చిన. అమ్మా ఉల్లిగడ్డ ఇస్తా, తీసుకుంటారా ఇంటికి? సరేనా, థ్యాంక్ యూ, తీసుకోండి, జాగ్రత్త పెట్టుకోండి. भाई ठीक है, ये मैं दे रहा हूँ आपके लिए, घर के लिए लेके जाइए। वो क्या है, अम्मा से खरीदे तो आपके लिए दे रहे हैं। తీసుకో. సంచి కాదమ్మా, ఎవరికి ఇస్తున్నాను అనమాట. ఇంటికి తీసుకెళ్తారా? ఇస్తా అంటున్నా. ఇస్తా, తీసుకుంటారా? ఏమైందమ్మా కాలుకి? అవునా, సరే ఓకే, సరిపోతుందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త అమ్మా. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళిద్దరు కూడా పని చేస్తున్నారా? 2 మాటలు వచ్చాయి నా పేరు మీద, సావిత్రమ్మ అని. క్యాన్సల్ అయిందా? మళ్ళా రాలేదు. మళ్ళీ అప్లై చేసినారు ఏమన్నా? మళ్ళీ ఏం చేయలేదు. ఇక చదవడమ్మ, ఎక్కడ పోతే డబ్బులు కావాలంట. సరేలే, మీరైతే అప్లై చేసినారంటున్నారు కదా, వస్తుండే చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొత్త ఇల్లు కూడా వచ్చేటి ఉన్నాయి కదా కొత్త గవర్నమెంట్ లా. చెప్పలే మా అప్లికేషన్ మళ్ళీ మీకు రావచ్చు. ఇందిరమ్మ ఇల్లు, అదే ఇందిరమ్మ ఇల్లు రావచ్చు. సరే, మీరైతే జాగ్రత్త ఉండండి. ఇక మాతో ఏదో కొంచెం అయినంత వరకు అయితే సరే చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాము. మీరు పెట్టుకోమ్మా, సరేనా? పెట్టుకో. ఏదో కొడుకు కొడుకిస్తున్నాను అనుకో, అంతే. మాకు ఇక ఏదైనా ఉంటే మీరు మాకు ఆశీర్వాదం ఇవ్వండి. ఇంకా మేము చాలా మంది హెల్ప్ చేసినట్టు మాకు ఆశీర్వాదం ఇవ్వండి, అంతే. అంతకు మించి మాకు ఏమవుతుంది. వచ్చిన దగ్గర కొనుక్కోక ఉల్లిగడ్డలు అమ్ముకున్నాము రోడ్ల మీద. మాకు సాయం చేస్తారు నాయన బాబులు. వాళ్ళకి మీరు సాయం చేయండి. ఏమన్నా ఉంటే మన బాధ వాళ్ళు చెప్పురి, వాళ్ళు మనకు చేస్తారు కొడుక. సో ఇదన్నమాట మనది ఇవాళ ఈ స్ట్రీట్ వెండర్ తోని ఎట్లాంటి వీళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఇవాళ చేస్తున్న ప్రయత్నం. అండ్ ఇది వచ్చేసి న్యూ మార్కెట్ అడ్రస్. అమ్మ కూర్చునే అడ్రస్ ఎక్కడ అంటే కలెక్టరేట్ ఉంది కదా, న్యూ మార్కెట్ గంజి ఉంది కదా, ఆ గంజి దగ్గర అనమాట. పిల్లర్ నెంబర్ వచ్చేసి 1454. అండ్ మనకి వెనకాల వచ్చేసి దుర్గా ఫైర్ వర్క్స్ అనేది ఇక్కడ మనకి ఉంది గంజిలో. అక్కడనే అమ్మ ఇక్కడ కూర్చొని అమ్ముతుంది.
మనం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నేను ఎందుకు తీస్తున్నా ప్రత్యేకంగా ఈ వీడియో అంటే మనం సూపర్ మార్కెట్స్ లో అక్కడిక్కడ వెళ్ళి చాలా దగ్గర మనం కొంటూ ఉంటాం అన్నమాట. బట్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ వస్తుందంట అమ్మ, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఇప్పుడు ఈ టైంకి ఎట్లా అంటే 6:30, 7కి ఇంటికి వెళ్తుందంట. ఇక్కడి నుంచి మీరు చూస్తున్నారు ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది. ఆ ఎండలో కూడా ఏంటంటే కష్టపడుతున్నారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సర్వైవల్ కోసం కష్టపడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మనం అందరం సపోర్ట్ చేయాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీ అందరికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఒక్కసారి స్టాప్ చేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. అండ్ బయట సూపర్ మార్కెట్ లో కొన్నది ఇక్కడ కొనండి. థ్యాంక్ యూ. జై హింద్.